మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్ధాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క వార్షిక పాంచాహ్ని దీక్షతోటి వైఖాన సాగముక్తంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఈ రోజున శ్రీరామనవమి మహాపర్వదినం. ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా ప్రారంభమై జరుగుతున్నది. అలాగే ఈ 5 రోజులు కూడా మొదటి రోజున అంకురారోపణ ధ్వజారోహణతో ప్రారంభం చేసుకొని ఈ 5 రోజులు ఉదయం సాయంత్రం నిత్యహోమం, బలిహరణ, అలాగే కళ్యాణం, మహాశాంతి యాగం, అదేవిధంగా చివరి రోజున చక్రస్నానం, దాన్ని అవభృతోత్సవం అంటారు. వసంతోత్సవం, చూర్ణోత్సవం చేసుకొని చక్రస్నానం చేసుకొని సాయంత్రానికి స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఏకాంత సేవా కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్తవుతాయి. మా సిద్ధాపురం గ్రామంలోని కోదండరామ స్వామి ఆలయంలో శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతుల వారి మరియు సుధీంద్ర రామకృష్ణ బాబు గారి దివ్యాశీర్షులతో ఈ శ్రీరామ ఉత్సవాలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ గ్రామంలో శ్రీరామనవమికి ఒక విశిష్టత ఉంది. ఇదేంటంటే ఇదివరకు కాలంలో ఈ సిద్ధాపురం గ్రామంలో ఈ రామాలయం నిర్మించిన ఈ ప్రాంతంలో సిద్ధుడు అనేవాడు తపస్సు చేసినందుకు ప్రాంతంగా గుర్తింపబడి ఆ సిద్ధుడి పేరు మీద ఈ గ్రామం సిద్ధాపురం అవటం, సుధీంద్ర రామకృష్ణ బాబు గారు మా గ్రామంలోకి వచ్చి ఈ ప్రాంతాన్ని వారు గుర్తించి ఇక్కడ రామాలయం నిర్మించాలని అంటాం. అప్పుడు గ్రామస్తులందరూ కూడా సంఘటితంగా 1965లో ఈ రామాలయం నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా సిద్ధుడనే ఈ రామకృష్ణ బాబు అనే సిద్ధుడు సిద్ధాపురం గ్రామం వచ్చి ఇక్కడ రామాలయం నిర్మిస్తారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఒక 3 శ్లోకాలు లిఖించబడి కూడా జరిగింది. అలాగే అంత విశిష్టత కలిగిన ఈ రామాలయంలో ఇవాళ ఈ శ్రీరామనవమి జరగడం గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరగటం ఇది మా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. శ్రీరామ్ సిద్ధాపురంగా ఈ ఆలయం అన్నింటికీ కారణం సుధీంద్ర రామకృష్ణరాజు గారు బాబు గారు వారి ఆశీస్సుల వల్ల ఇవి అన్నీ నెరవేరినాయి. ఇంత వైభవంగా నడుస్తుందంటే అన్నీ ఆయనదే, ఆయన ఆశీస్సుల వల్లే నడుస్తుందని మా అభిప్రాయం. ఇక్కడ వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 2,000 మంది 3,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు. భద్రాచలానికి తీసిపోకుండా జరుగుతుంది ఇక్కడ. ఇవన్నీ ప్రసిద్ధి చెందడానికి కారణం సుధీంద్ర రామకృష్ణ బాబు గారు ఇక్కడ పాదం పెట్టిన తర్వాత ప్రసిద్ధి చెందింది. అయితే ఆ రోజుల్లో ఆయన వచ్చేటప్పటికి రోడ్లు లేవు. రోడ్లు లేని టైంలో మట్టి రోడ్ల నుంచి 2 అడుగుల బండి మీద ఈ ఆలయానికి ఈ శిలాలన్నీ రాళ్ళన్నీ కూడా తెచ్చి ఇక్కడ నిర్మించడానికి మద్రాసు నుంచి శిల్పులను తీసుకొచ్చి ఆయన చేసిన సహకారం వల్ల, ఆయన చేసిన సేవ వల్ల మా సిద్ధాపురానికి మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఈ ఊరు భద్రాచలం ఏ రకంగా ఉందో ఆ రకంగా వైభవంగా ఈ ఊరు రామాలయం ప్రసిద్ధి చెందుతుందని చెప్పేసి నేను పదేపచ్చార్లు కోరుకుంటూ ఇంకా అభివృద్ధి అవ్వాలని చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నా. సుమారుగా 60-61 ఆ ప్రాంతంలో బాబు గారు అనే మన జంపన వెంకటరాజు గారు, జంపన కటార్ దుర్గరాజు గారు వాళ్ళకి పరిచయం ఉండి ఊరు తీసుకొచ్చారు. అలాగా మొత్తం అందరూ భౌతరాజురావు నుండి జంపనరావు నుండి మొత్తం ఊరంతా ఆయన శిష్యుల కింద మారారు. కొన్నాళ్ళకి గుడి కట్టాలనే అభిప్రాయం వచ్చిందండి. వస్తే ఎలాగా అని ఆలోచించారు. ఏమైందంటే మన గణపతి స్థపతి గారని
మన భద్రాచలం ఆలయం రెనోవేషన్ కోసం అక్కడ పనిచేస్తున్నారు. ఆ పని చేసేటప్పుడు బాబు గారు, గోవిందరాజు రామ్మోహన్ రాజు గారు అలాంటి పెద్దలు వెళ్ళి మా ఊరు రావాలంటే కొంత గుడి గురించి చూడాలండి అంటే నేను రానన్నారండి. అప్పుడు బాబు గారు ఒక పద్యం చదివితే కూడా వచ్చారండి. వీరందరూ ఇక్కడ తీసుకొచ్చాక ఈ సైట్ని ప్రపోజల్ చేశారండి. చేసి 65లో బాబు గారి చేతులతోటి శంకుస్థాపన జరిగిందండి. 67 నాటికి ఇంత మటుకి పూర్తయిందండి. తర్వాత ఏం జరిగిందో మేము పిల్లలు మాకు తెలియదు. 67 తర్వాత క్లోజ్ అయిపోయింది, పని ఏం ముట్టుకుంటా లేదు. అలా జరిగిపోతుందండి. అలా జరిగిపోతూ ఉండగా నేను ఎడ్యుకేషన్ మానేసి వ్యవసాయంలోకి వచ్చాక ముందు ఫస్ట్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ తోటి నాకు కనెక్షన్ ఏర్పడిందండి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్ అందరూ బాగా పరిచయం ఉంది దాని మీద. పెద్దలు వచ్చినప్పుడల్లా ఇది ఇలా ఉండకూడదు సోమరాజు, దీన్ని ఏదో రకంగా పూర్తి చేయాలని అడిగారండి. కానీ మా పరిస్థితి అంత కాదు. అప్పుడు ఇలా డెవలప్మెంట్ అవుతూ ఉండగా కటారి దుర్గరాజు గారిని, జంపన వెంకటరాజు గారిని నేను అడిగానండి, ఏమండి ఇలా ఉండకూడదు అంటున్నారు, దయించి దీన్ని పునఃప్రారంభించేటట్టు ప్రయత్నం చేయండి అంటే బాబు దాని జోలికి వెళ్ళొద్దు అన్నారు. కానీ నేను అడిగింది ఏంటంటే నా మనసులోంచి వచ్చింది, నాకేం తెలియదు. ఒక 50,000 పెడితే విగ్రహాలు పెట్టొచ్చా అని అడిగానండి. అడిగితే అవుతుందిరా అన్నారు. అడిగితే నేను ఎవరిని అడగనండి, 50,000 తోటి మీ అందరి సహకారంతో ఈ గుడి విగ్రహాలు పెట్టింతానండి. అప్పుడు అనుకోకుండా స్థపతి గారికి, గణపతి స్థపతి గారు మన ఎండోమెంట్స్లో ఆయనే చీఫ్ ఆంధ్రప్రదేశ్కి, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన దగ్గరికి బాబు గారు, మేము, మా బాబురాజు గారు చైర్మన్ అండి దీనికి, ఈ సంస్థకి వెళ్ళి అడిగితే ఆఖరికి ఒప్పుకున్నారండి. అప్పుడు కాంచీపురం తీసుకెళ్ళాక పెద్ద స్వామితో చెబితే ఆయన ఆశీర్వదించారండి. అలాగే ఈ గుడి అనుకోకుండా మొత్తం కంప్లీట్ అయ్యిందండి. సిద్ధాపురం బాబు గారు అంటే అందరికీ తెలుసున్న వ్యక్తి. ఆయన సంకల్పంతో సిద్ధాపురం వాసులు అందరూ సహకారంతో మరి పెద్దలు చాలామంది కలిసి ఈ రామాలయాన్ని నిర్మించుకోవటం, దీన్ని ప్రతి సంవత్సరం కూడా మరి శివ కళ్యాణం రోజున శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నాకు మరి సిద్ధాపురం గ్రామంతో దాదాపు 55 సంవత్సరాల పరిచయం మూలంగా ఇక్కడ అలవాటు. నాకు మధ్య మధ్యలో వస్తూ ఉంటాను, వీలైనప్పుడల్లా ఈ రామాలయానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి సోమరాజు గారు, ఇంతకుముందు రామరాజు గారు, తోడళ్ళు వీళ్ళంతా కూడా ప్రత్యేకించి బొమ్మరాజు గారు, వీళ్ళు జంపన వాళ్ళు కూడా వీళ్ళు ఆహ్వానించడం, మేము డాక్టర్స్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవటం, శ్రీరామకి నవమి రోజున రావటం అన్నది మాకు అలవాటు.